తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీజేపీ బీఆర్ఎస్ పొత్తులు దాదాపు ఖరారయ్యాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు బీజేపీ బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో ఈ రెండు పార్టీల మధ్య ఎంపీ సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. బీజేపీ బీఆర్ఎస్ మధ్య సమన్వయం కుదిరిందంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి 10, బీఆర్ఎస్కు 7 స్థానాలు మాట్లాడుకున్నారని మేడారంలో అన్నారు. ఈ కుట్రలను ప్రజలకు తెలియచెప్పాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈరోజు వెనకంగా అక్కడంగా ఇక్కడంగా ఇద్దరు పొద్దుటిపూట ఒకటి మాట్లాడుతారు, చీకటి ఇంకోటి మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సమన్వయం మీకు అర్థమయ్యే ఉంటుంది. 7 సీట్లు కేసీఆర్కు, 10 సీట్లు బీజేపీకి అని మాట్లాడుకొని ఏదైతే ఎన్నికలకు రాబోతుందో, రాబోయే పార్లమెంట్ ఎన్నికలల్లో వీళ్ళిద్దరి చీకటి ఒప్పందాన్ని కూడా తిప్పికొట్టే బాధ్యత మీడియా మిత్రుల మీద ఉన్నది. మరోవైపు కేసీఆర్ ఢిల్లీ ప్రయాణం హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ ఎందుకు ఢిల్లీ వెళుతున్నారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తన కుమార్తె కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నుంచి బయటపడేయటానికేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బీజేపీతో పొత్తుల కోసమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఎత్తుగడలతో బీఆర్ఎస్ కు ప్లస్సా మైనసా అని ఆ పార్టీ శ్రేణులు ఆందోళనలో పడ్డారు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కానీ బీజేపీకి, కాంగ్రెస్ కు మధ్య ఒప్పందం జరిగిందని కేసీఆర్ పదే పదే బహిరంగ సభల్లో ఆరోపించారు. బీజేపీ సైతం బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు మధ్య పొత్తు కుదిరిందంటూ బురద చల్లే ప్రయత్నం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఎవరెవరు పొత్తులు పెట్టుకున్నారన్న విషయాన్ని బహిర్గతం చేశాయి. ఇక బీఆర్ఎస్ తో పొత్తు అంశాన్ని ఎత్తగానే బీజేపీ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే అవసరం బీజేపీకి లేదంటూ ఆ పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. మరి కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు? బీజేపీతో పొత్తు కోసమా, లేక కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నుంచి తప్పించడం కోసమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు బీజేపీకి, బీఆర్ఎస్ కు మధ్య చీకటి ఒప్పందం కుదిరిందంటూ సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్ తో పొత్తు అంశాన్ని ఖండిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి. తమకు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదంటూ బదులిస్తున్నారు. బీజేపీ ఒంటరిగానే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందని, 17కు 17 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు బండి సంజయ్, కిషన్ రెడ్డి.